ఇవాళ మనము లో లెవెల్ లైట్ థెరపీ లేదంటే లేజర్ ట్రీట్మెంట్ ఫర్ హెయిర్ గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ మోనికా కేతా, డర్మటాలజిస్ట్, ఆర్నా డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. మనం ఇన్ని రోజుల నుంచి అమెజాన్లో హెల్మెట్స్ లాగా, ఫేస్ మాస్క్ లాగా, ఈ ఎల్ఈడి థెరపీ ఫర్ హెయిర్ గ్రోత్, స్కిన్ గ్లో ఇవన్నీ చాలా వరకు వింటూ ఉన్నాం. కానీ వేటికి పేపర్ వర్క్ అంటే మనకి రీసెర్చ్ ప్రూఫ్ తో పాటు అందుబాటులో లేదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే US FDA అప్రూవల్ అనేది ఈ డివైజెస్ లో చాలా వాటికి లేదు. బట్ వీటి ధర మాత్రము 80,000, 60,000 ఇలా ఉంటూ ఉండింది. అందుకని చాలా మంది పేషెంట్స్ కి కూడా ఇది అందుబాటు ధరల్లో లేదు. కాబట్టి వాళ్ళు జస్ట్ మన క్లినిక్ వచ్చినప్పుడు GFC ఇంజెక్షన్స్ లేదంటే PDRN ఇంజెక్షన్స్ హెయిర్ గ్రోత్ కి చేయించుకున్నప్పుడు ఆ ఒక్కరోజు మనం దాన్ని ఇక్కడ క్లినిక్ లో అవైలబుల్ చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు చాలా అఫోర్డబుల్ ప్రైస్ లో మనకి US FDA అప్రూవ్డ్ టెక్నాలజీతో మన ఇండియాలోనే సెమీ మ్యానుఫ్యాక్చర్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ అనేది తెలిసిన కంపెనీ వాళ్ళు చేయడం అనేది జరిగింది. అందుకని ఇది ప్రతి పేషెంట్ కూడా ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉందో, ఎవరికైతే మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఉందో, ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్, ఆండ్రోజెనెటిక్ అలోపేషియా ఇలా ఏజ్ రిలేటెడ్ థిన్నింగ్ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా హెయిర్ ఫాలికల్ స్టిమ్యులేషన్ లో ఈ L3TX అనే క్యాప్ ని మనం ఎక్కువగా వాడడం అనేది ఇప్పుడు జరుగుతుంది. రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి కంపేర్ టు మోనోథెరపీ. అంటే మనం ఓన్లీ GFC ట్రీట్మెంట్ చేయించుకోవడం కంటే ఓన్లీ PDRNs, PRPs ఒక్కటి మనం మంత్లీ వన్స్ చేయించుకుంటున్నాం. కానీ డైలీ స్టిమ్యులేషన్ ఎలా అందుతుంది హెయిర్ కి? మీరు మొక్కలకి ఒకసారి ఫర్టిలైజర్ వేసేసి రోజు నీళ్లు వేయకపోతే అవి గ్రోత్ అనేది ఎట్లా వస్తుంది? సో మీరు నెలకు ఒకసారి వచ్చి PRP చేయించుకుంటున్నారు. PRPని మీరు ఫర్టిలైజర్ కింద భావించండి. డైలీ మనం వాడే హెయిర్ వైటమిన్స్, మినాక్సిడిల్ లేదంటే ఏదైనా పెప్టైడ్ సీరం మీకు సజెస్ట్ చేసింది, దాంతో పాటు డయోడ్ లేజర్ కూడా వాడుకుంటూ ఉంటే, ఈ లో లెవెల్ లేజర్ హెల్మెట్ కూడా వాడుకుంటూ ఉంటే జస్ట్ 10 minutes మీ లంచ్ బ్రేక్ లో అవ్వచ్చు, మీ బ్రేక్ఫాస్ట్ టైంలో ఉండొచ్చు, లేదంటే బిఫోర్ యువర్ డిన్నర్, అలా వీలున్న టైంలో 10 to 15 minutes పెట్టుకున్నట్లయితే మీకు యూనిఫామ్ హెయిర్ గ్రోత్ లో హెల్ప్ అవుతుంది. ఎలా అయితే మీకు PRP ట్రీట్మెంట్ ఇస్ జస్ట్ 15% ఆఫ్ యువర్ జాబ్, మీ హెయిర్ వైటమిన్స్ 15% ఆఫ్ యువర్ జాబ్, మీ మినాక్సిడిల్ లేదంటే పెప్టైడ్ సీరం ఇస్ 15% ఆఫ్ యువర్ జాబ్, ఈ లేజర్ హెల్మెట్ వల్ల కూడా అడిషనల్ 15% హెయిర్ గ్రోత్ లో హెల్ప్ అవుతుంది అని పేపర్ వర్క్, రీసెర్చ్ పేపర్స్ అన్ని ఉన్నాయి. కాబట్టి సేఫ్టీ వైజ్ US FDA క్లియరెన్స్ కూడా ఉంది. కాబట్టి దీన్ని కాన్ఫిడెంట్ గా ప్రిస్క్రైబ్ చేయగలుగుతున్నాం అందరూ హెయిర్ ఫాల్ తో సఫర్ అయ్యే పేషెంట్స్. దీని గురించి ఇంకెటువంటి డౌట్స్ అన్నా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి, నేను దానికి ఆన్సర్ చేస్తాను.